ఒకవేళ ఈ జోన్ బయట క్లోజింగ్ ఇచ్చింది అనుకో ఐ విల్ హోల్డ్. ఒకవేళ ఈ జోన్ బయట క్లోజింగ్ ఇవ్వలేదు అనుకో ఐ విల్ కట్ మై పొజిషన్. నిఫ్టీలో కూడా ఏమైనా స్పైక్ వస్తే వస్తుంది ఈ జోన్ బయట, విల్ సీ. ఓకే, మేడ్ ఆఫ్ పొజిషన్, స్మాల్ పొజిషన్ 19. విల్ పుట్ అవర్ స్టాప్ లాస్. ఫస్ట్ మనం స్టాప్ లాస్ పెట్టుకుందాం. స్టాప్ లాస్ ఈజ్ మ్యాండేటరీ. స్పైక్, కమాన్ నిఫ్టీ వన్ స్పైక్. ఎందుకంటే రిలయన్స్ ఇక్కడ మూవ్ అవుతుంది, సో రిలయన్స్ తో పాటు నిఫ్టీ కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి. సో అదే మన చిన్న ప్లాన్. Okay, nice. 2,900, 3,800. Superb going. Oka spike. We'll wait for one more spike. Closing iste matram inka manchiga move aitadi. Just wait for that closing. 5,000, at least 5 is okay. 5 is okay. At least 5. ప్రస్తుతానికి అయితే 2,400, 300 నడుస్తుంది. ఓకే 3,000, ఓకే 3,000 వచ్చింది. ఒక్క స్పైక్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గుడ్ స్పైక్. ఇక్కడ ఫాలో త్రూ క్యాండిల్ తో వెళ్తుందో లేదో. 3,300, ఎస్ 3,800, 4,000, సూపర్ 4,000, ఎస్ 4,000, 4,300. నైస్, సూపర్ గోయింగ్. కమాన్ నిఫ్టీ, కమాన్, యూ కెన్ డూ ఇట్. 4,800, 5,000 వచ్చేసింది. 5,000 వచ్చేసింది. 5,000 మన టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. మన టార్గెట్, వి రీచ్ అవర్ టార్గెట్. ఒక్క స్పైక్, ఓ షిట్ మ్యాన్, ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయింది. ఐ వాస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ట్రైలింగ్ ఎస్ఎల్. ఓకే, ఒకవేళ మీ ట్రేడ్ లో ఉంటే ఇంకా కొంచెం ట్రేడ్ ఆపుకోండి, ఇంకొంచెం ఆపుకోండి. నేను ట్రైలింగ్ ఎస్ఎల్ కొంచెం ఇంకా దిద్దాం అనుకుని ఆ గ్యాప్ లో మిస్ అయిపోయింది. సో ప్రస్తుతానికి అయితే ఒక చిన్న ప్రాఫిట్ చేసాం. నాట్ మచ్, నాట్ అ బిగ్, మరి పెద్ద ప్రాఫిట్ అని అయితే నేను చెప్పలేను. ఒక చిన్న ప్రాఫిట్. వాట్ వాజ్ అవర్ ప్రాఫిట్? జస్ట్ 3,400 మాత్రమే చేయగలిగినాం. చిన్న ప్రాఫిట్. ఆల్రెడీ 5,000 చూసినాం, బట్ జస్ట్ ట్రైలింగ్ ఎస్ఎల్ని కొంచెం ట్రైల్ చేసే గ్యాప్ లో ప్రాఫిట్ మిస్ అయిపోయింది. దట్స్ ఫైన్, పర్లేదు, ఓకే. మనం ఎట్లా ట్రేడ్ చేసినాం, ఇక్కడ పొజిషన్ యాడ్ చేసినాం. ఫస్ట్ 4 లాట్స్ 220 దగ్గర కొన్నాం, తర్వాత 4 లాట్స్ మళ్ళీ 224 దగ్గర కొన్నాం. సో బెటర్ ప్రైస్ దొరికినప్పుడల్లా మనం బయింగ్ చేస్తాం. వీఆర్ కంటిన్యూస్లీ బయింగ్. సో ఎప్పుడైనా కూడా అట్లా మెయింటైన్ చేయాలి. సో మన యావరేజ్ బయింగ్ 221, మన యావరేజ్ బుక్ ప్రాఫిట్ వచ్చేసి 239. లైక్ 1:2 లో బుక్ చేసినాం, విచ్ వి యాక్చువల్లీ డోంట్ డూ. 1:2 మనం ఎప్పుడు బుక్ చేయం, అట్లీస్ట్ 1:3 బుక్ చేస్తాము. ఇట్ హ్యాపెండ్ అనుకోకుండా నా చేతిలో నుంచి ట్రైలింగ్ ఎస్ఎల్ జారిపోయింది, లేకపోతే పక్కా 5,000 పట్టేస్తుండే. సో దట్స్ హౌ మార్కెట్ మూవ్స్. మార్కెట్ ఒకవేళ మన ఫేవర్ లో మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకో, మార్కెట్ మన ఫేవర్ లో మూవ్ అయితే ఎంత ప్రాఫిట్ చేస్తున్నాము, మార్కెట్ మన ఫేవర్ లో మూవ్ అవ్వకపోతే ఎంత లాస్ చేస్తున్నాము. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఇన్ ద మార్కెట్, అంతే.